అయ్యగారికి వందనాలండి. మరి నాకు నాకు సంఘం నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దాని ముందు నేను ఒక వాక్యం చదవాలని ఆశపడుతున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించెను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నయో కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. మరి ఈ కీర్తనం దావీదు మహారాజు తను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించుచు రాసిన ఈ కీర్తన. అదే దావీదు మహారాజు మరొకసారి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము అని. మరి ఈ దినము నేను నా ప్రాణంతో చెప్పుకుంటున్నాను, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరువకుము అని. మరి నా సాక్ష్యం అయితే నేను త్వరగానే ముగించేస్తాను. మరి నా గడిచిన దినములలో డిసెంబర్ 8న మా కుటుంబం తరపున ఒక చిన్న కృతజ్ఞతా కూడిక పెట్టుకున్నప్పుడు మరి సంఘమంతా కూడా మీరు వచ్చారు. నా కుటుంబం యొక్క సాక్ష్యాన్ని మీరు అందరూ కూడా విన్నారు. దాని కొరకు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను దేవుణ్ణి. ఆ దినము దేవుడు అయ్యగారు మాకు సమయాన్ని ఇచ్చినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను నేను. మరి ఆ డిసెంబర్ 8వ తారీఖున మేము మా బాబు ఆస్ట్రేలియా నుంచి వచ్చినప్పుడు మేము మరొకసారి 8 ఏళ్ల తర్వాత ఒక కుటుంబంగా మేమందరము మరొకసారి కలుసుకున్నాము. బాబు 8 సంవత్సరాల తర్వాత రావటం వల్ల మరి మేము మా ఇద్దరు బిడ్డల కుటుంబాలను కూడా దేవుడు వారికి బిడ్డల నలుగురించి దీవించి మమ్మల్ని అందరినీ కూడా ఒక కుటుంబంగా దేవుడు స్థిరపరిచిన దాన్ని బట్టి మరి ఆ దినము నేను దేవుని మందిరములో మేము కృతజ్ఞతా కూడిక పెట్టుకొని దేవుణ్ణి స్తుతించడానికి నిజంగా మరి దేవుడు మా జీవితాల్లో మాకిచ్చిన ఆ సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి నేను నా భర్త గారు కూడా ఈ విషయంలో నిజంగా బిడ్డలను వచ్చినప్పుడు దేవుని మందిరంలో చేసుకోవాలని మేము అనుకున్నప్పుడు నిజంగా మా ఆలోచన యావత్తును సఫలపరిచిన నా దేవునికి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను, నేను ఎంతగానో మహిమపరుస్తున్నాను. నిజంగా ఆ దినము నా జీవితంలో నేను మర్చిపోలేని దినము. ఆ దినము నా జీవితంలో ఆ దినము దేవుడు నా కొరకు నా జీవితంలో ఏర్పాటు చేసిన దినముగా నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే మరి నన్ను నా భర్త గారిని కూడా దేవుడు సజీవుల లెక్కలో ఉంచి మరి నా బిడ్డలిద్దరిని ఆశీర్వదించి ఒక కుటుంబంగా సంఘము ఎదుట దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి మరి దేవుడు నాకు ఇచ్చిన ఆ దినమును బట్టి నేను మరొకసారి ఎంతగానో నేను తలంచుకున్నప్పుడల్లా నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు ప్రభువా నాయనా, నా జీవితంలో ఆ దినాన్ని చూడటానికి నన్ను సజీవుల లెక్కలో ఉంచావు కదా ప్రభువా. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. ఒక కుటుంబంగా నిన్ను ఆరాధించడానికి ప్రభువా నాయన మీరు ఏర్పాటు చేసిన ఆ దినమును బట్టి నా తండ్రి ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాను. నేను దేవుణ్ణి ఎంతగానో నేను గణపరుస్తున్నాను. మరి దేవుడు మా బిడ్డల విషయంలో దేవుడు ఎంతగానో ప్రతి విషయంలో కూడా ప్రతి సమస్యలో కూడా దేవుడు ఎంతగానో మరి మాకు కృపనిచ్చాడు. మరి ప్రతి సమస్యలో మరి ఆయన పాదాలు పట్టుకోవటానికి దేవుడు నేర్పించాడు. అంతేకాకుండా ఆయన ప్రతి సమస్యలో కూడా నేను మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూడటానికి దేవుడు నేర్పించాడు. సహజంగా మనం కష్టం వచ్చినప్పుడు మనం మనుషుల వైపు చూస్తాము, లేకపోతే మన కుటుంబీకుల దగ్గరికి వెళ్తాము, అన్నలు ఉంటే అన్నల దగ్గరికి వెళ్తాము, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్తాము. కానీ నేను నా దేవునికి నేను చెప్పాను, ప్రభువా నా సమస్యలో నా కష్టంలో నేను ఎవ్వరి దగ్గరికి మనుషుల దగ్గరికి వెళ్ళను ప్రభువా.
నాయనా మనుషులు నన్ను సిగ్గుపరుస్తారు ప్రభా. నీవైతే నా పరమ తండ్రివి నాయనా, పరలోకపు తండ్రివి నాయనా, నా సృష్టికర్తవు ప్రభా. మీరైతే నన్ను సిగ్గుపరచరు కదా ప్రభా. నేను నీ పాదాలే పట్టుకుంటాను ప్రభా అని ప్రతి విషయంలో కూడా నా దేవుని సన్నిధిలోనే మోకాళ్ళలోని కన్నీరు కార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించాడు. మరి అలా అడిగినప్పుడు దేవుడు నా ఏ విజ్ఞాపనను కూడా త్రోసివేయలేదు దేవుడు. నేను ఆ సమయంలో నేను ఒక వాక్యాన్ని నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను ఆ వాక్యం నేనే చెప్పేస్తాను. నేను 147వ కీర్తన 13వ వాక్యాన్ని నేను ఎల్లప్పుడూ కూడా నేను స్మరిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ నేను నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థించేదాన్ని. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవుడు ఈ వాగ్దానాన్ని నా జీవితంలో స్థిరపరిచాడు. నిజంగానే దేవుడు నా గుమ్మపు గడియలను బలపరిచాడు, నా బిడ్డలను ఆశీర్వదించాడు, నా సరిహద్దుల్లో సమాధానం ఇచ్చాడు. నా సరిహద్దుల్లో సమాధానాన్ని సైతానుడు తీసివేయాలని, లేకపోతే సైతానుడు దాన్ని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు సైతాను కార్యాలని లయపరిచి దేవుడు నా సరిహద్దుల్లో సమాధాన్ని ఇచ్చాడు దేవుడు. మరి జీవితంలో ప్రతి స్థితిలో కూడా నన్ను ఉత్తమమైనవి ఇచ్చి మంచి గోధుమలతో నన్ను తృప్తిపరిచి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఏదియో కూడా దేవుడు నాకు తక్కువ చేయలేదు. దేవుడు నన్ను ఎంతగానో దీవించాడు. అంతేకాదు, మనం ప్రార్థిస్తున్నప్పుడు మన కుటుంబంలో దేవుని సన్నిధిలో మన దేవుని యొక్క గొప్పదనాన్ని, ఆకాశమును భూమిని సృష్టించిన సైన్యములకు అధిపతికి యెహోవా యొక్క గొప్పతనాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ను స్తుతిస్తూ, ఎందుకంటే మనం దేవుణ్ణి అడగాలి అంటే అది నేను నేర్చుకున్నాను కాబట్టి నేను మీ అందరితో నేను పంచుకుంటున్నాను. మన దేవుడు దిక్కులకు ఆజ్ఞ ఇచ్చే దేవుడు. ఏ దిక్కు నుంచి మన దీవెన ఆపివేయాలని చూస్తున్నాడో సైతానుడు, ఆ దిక్కుకు దేవుడు ఆజ్ఞ ఇచ్చే దేవుడు. ఆయన సమయంలో ఆయన కృపలో తప్పకుండా ఆయన మనకు సమాధానం ఇచ్చి మనకు మేలు చేసే దేవుడు. కాబట్టి నేను ఆ దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. నా సృష్టికర్త యొక్క దేవుణ్ణి నేను ఎంతగానో ఘనపరుస్తున్నాను. మరి నేను గత 5 నెలలుగా నేను ఎంతో అనారోగ్యంగా ఉన్నాను. నేను ఎంత అనారోగ్యంగా ఉన్నానంటే ఒక 4 నెలలు, ఒక నెల రోజులైతే నేను మంచం దిగలేదండి జ్వరంతో. 4 నెలలు, ఒక నెల ఒక అనారోగ్యం, ఒక నెల ఒక అనారోగ్యం. ఆ అనారోగ్యం నాకు తెలవటానికే, డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికే నెల పట్టేదనమాట. ఒక నెల రోజులైతే నేను జ్వరంతో మంచం దిగలేదు. కానీ అప్పుడు నేను దేవుని సన్నిధిలో నేను కన్నీరు కార్చాను. ప్రభువా, ఆనాడు హిజ్కియా చేసిన ప్రార్థనే ఈనాడు నేను కూడా చేస్తున్నాను. ప్రభువా నాయన, అయా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. హిజ్కియా అయితే తన యొక్క దేవుని సన్నిధిలో తను ఎంత దేవుని చిత్తానుసారంగా తను నడిచాడు. విగ్రహాలను పడగొట్టేశాడు దేవుడు. కానీ దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైనట్లుగా జీవించాడు. విగ్రహారాధనని కూడా లేకుండా తన రాజ్యంలో హిజ్కియా చేశాడు. కానీ నేనైతే దేవుని సన్నిధిలో నేను అడుక్కున్నాను, ప్రభువా ఆనాడు హిజ్కియా కన్నీటి ప్రార్థన విన్నావు కదా ప్రభువా, ఈనాడు నా కన్నీటి ప్రార్థన కూడా విను ప్రభువా. నాకు ఎంత బాధ అంటే నేను ఒక విధంగా నేను దేవుణ్ణి, ప్రభువా నాయనా ఒకవేళ నా సమయం అయిపోతే నాయనా ముగించేసాయి ప్రభువా, ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నాను నాయన, ఈ బాధను ఈ నొప్పిని నేను భరించలేకపోతున్నాను ప్రభువా అని. కానీ ఆ సమయంలో దేవుడు నన్ను గద్దించాడు. ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు? దావీదు మహారాజు ఏమంటున్నాడు? నేను చావను సజీవుడినై నీ క్రియలను వివరించేదనని చెప్తున్నాడు. నువ్వెందుకు అలా అనుకోవటం లేదు? నువ్వెందుకు మరణాన్ని అడుగుతున్నావు? నువ్వు సజీవురాలువై నువ్వు స్తుతించాలి నన్ను, నా క్రియలను, నేను నీ జీవితంలో చేసిన క్రియలను నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, నువ్వు బలపరచాలి. కాబట్టి దేవుడు నన్ను స్వస్థపరిచినందుకు నిజంగా నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆ సమయంలో నేనైతే నా బాధలో నేను నా కొరకు ప్రార్థన చేసుకోలేకపోయానండి. కానీ నా కొరకు సంఘమంతా ప్రార్థించింది. నేను ప్రార్థన చేసుకోలేకపోయేదాన్ని, నా కొరకు సంఘమంతా ప్రార్థించింది. నా కొరకు నా ఆత్మలో నాకు సన్నిహితులైన వారు ప్రార్థించారు. దేవుడు మీ అందరి ప్రార్థనలు విని ఈనాడు నన్ను దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యంగా నిజంగా నేను ఇచ్చట నిలబడి నేను సాక్ష్యం ఇవ్వడానికి నా దేవుడు నాకు సహాయం చేశాడు.
అంతేకాకుండా నేను మరొకసారి ఒక్క చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మరి హిజ్కియా అయితే ఆనాడు తాను చేసిన మంచి పనిని దేవునికి జ్ఞాపకం చేస్తూ, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అడుగుతున్నాడు. కానీ నా అనారోగ్యంలో నా దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, ప్రభువా మరి నా దగ్గర అయితే మీరు జ్ఞాపకం చేసుకోవటానికి ఏ మంచి లేదు ప్రభువా నాయన. అయా నా నీతి మురికి గుడ్డ వంటిది ప్రభువా నాయన. కానీ నా జీవితంలో ప్రభువా మీ సన్నిధిలో నేను ఏమేమి సరి చేసుకోవాలో ప్రభువా నాకు చూపించండి ప్రభువా, నేను సరి చేసుకుంటాను ప్రభువా నాయన. అయా నీ సన్నిధిలో ప్రభువా నా బలిపీఠాన్ని నేను సరి చేసుకోవడానికి నాకు సహాయం దయచేయండి ప్రభువా అని నా దేవుడు ఈ అనారోగ్యంలో ఒప్పుకోలు ప్రార్థన చేయటం నా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించాడు. నాలో ఏ మంచి లేదు ప్రభా, కానీ నాలో నీకు ఇష్టం లేని అన్నీ సరి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా అని నా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి, దేవుడు నాకు ఏ ఏ విషయాల్లో ఆయనకి ఇష్టం లేదో, ఏ చిన్న విషయం అయినా సరే ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో అలాంటి ఒప్పుకోలు ప్రార్థన, అలాంటి కన్నీటి ప్రార్థన ఈ 4 నెలల అనారోగ్య సమయంలో నా దేవుడు నాకు నేర్పించాడు. ఇంకను నా దేవుని సన్నిధికి ఇంకా ఆయనకు దగ్గరగా జరగడానికి నాకు సహాయం దయచేశాడు. మరి నా కొరకు ఈ అనారోగ్య సమయంలో సంఘమంతా నా కొరకు ప్రార్థించి మా సేవకులు మాతో ఉన్నందుకు నేను ఎంతగానో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.